భారత్ పాకిస్తాన్ల మధ్య కొనసాగిన ఉద్రిక్తతలకు కాల్పుల విరమణతో తెరపడింది. తమ మధ్యవర్తిత్వంతోనే ఇది జరిగిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో కాశ్మీర్ అంశంపై అగ్రరాజ్య ప్రమేయం నిజమేనా అనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ డిమాండ్ చేశారు. మన దేశ విదేశీ విధానంలో ఏమైనా మార్పులు చోటు చేసుకున్నాయా అని ఆయన నిలదీశారు. భారత్ పాకుల మధ్య ఉన్న కాశ్మీర్ అంశంపై మధ్యవర్తిత్వానికి మూడో పక్షాన్ని అనుమతించి సిమ్లా ఒప్పందాన్ని ఉల్లంఘించారా అని కేసీ వేణుగోపాల్ ప్రశ్నించారు. ట్రంప్ ప్రకటనపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు కేసీ వేణుగోపాల్. కాల్పుల విరమణలో అమెరికా పాత్రపై కేంద్రం సమాధానం చెప్పాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ విషయంపై ప్రధాని మోదీకి వేర్వేరుగా లేఖలు కూడా రాశారు. ఆయా అంశాలపై తక్షణం అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని, పార్లమెంటును ప్రత్యేకంగా సమావేశపరచాలని వారు కోరారు. మరోవైపు భారత్ పాక్ తాజా పరిస్థితులపై ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ కావాలనే భారత్ను రెచ్చగొడుతోందని అన్నారు. పాక్పై అంతా కలిసికట్టుగా పోరాడాలని మల్లికార్జున ఖర్గే పిలుపునిచ్చారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కామేశ్వరరావు అందిస్తారు. కాకినాడ నుండి కామేశ్వరరావు. మూర్తి, చూసుకుంటే కనుక భారత్ పాక్ మధ్య కొనసాగిన ఉధృత కాల్పులు విరమణ జరిగింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అయితే మాత్రం ఒక భారీ ఎత్తున డిమాండ్ అయితే చేశారు. కేసీ వేణుగోపాల్ ప్రధాన కార్యదర్శి డిమాండ్ చేశారు. ఏదైతే ఉందో తమ మధ్యవర్తిత్వంతో జరిగిందని అమెరికా డొనాల్డ్ ట్రంప్ బాహాటంగా చెప్పుకుంటున్నారు. ఇది వాస్తవ పరిస్థితి ఏ మేరకు ఉంది, దీనికి సంబంధించి ఇందులో ఏ మేరకు వాస్తవం ఉందనేది దేశ ప్రధాని అయితే మాత్రం చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పేసి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అయితే వేణుగోపాల్ డిమాండ్ చేశారు. ఆయన ఈరోజు కేంద్ర కాంగ్రెస్ కార్యాలయం నుంచి అయితే మీడియా ముఖంగా మాట్లాడడం జరిగింది. దీన్ని ఉద్దేశించి అయితే మాత్రం కొన్ని నిజాలను ప్రజల ముందు ఉంచాలి. ప్రధాని నరేంద్ర మోడీ ఈ యుద్ధం సంబంధించిన మొత్తం ఏం జరిగింది దాని మీద పూర్తి స్థాయి సమాచారానికి ప్రజలకు వివరించాలని చెప్పి కేసీ వేణుగోపాల్ అయితే డిమాండ్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మొత్తం కూడా అటు ఏదైతే ఉందో భారత్ పాక్ మధ్య ఉన్న కాశ్మీర్ అంశంపై మధ్యవర్తిత్వం మూడో పక్షాన్ని అనుమతించిన సిమ్లా ఒప్పందాన్ని మరిచారా అంటూ కూడా మరొక భారీ స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. అమెరికా డొనాల్డ్ ట్రంప్ జోక్యం ఏ మేరకు జరిగింది, దానికి సంబంధించిన ఆయన జోక్యంతో యుద్ధం పులిస్టాప్ పడింది అనే అంశం మీద కూడా పూర్తి స్థాయిగా సమగ్ర సమాచారాన్ని పబ్లిక్కి తెలియపరచాలని చెప్పి కేసీ వేణుగోపాల్ అయితే మాత్రం డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు మొత్తం కూడా యుద్ధం సంబంధించిన మొత్తం పూర్తి స్థాయిగా వివరణ ఇవ్వాలి యుద్ధం సంబంధించి కేంద్ర ప్రభుత్వం అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. దీంతోపాటు కూడా కాల్పులు విరమణ అమెరికా పాత్ర ఏ మేరకు ఉంది, దానికి సంబంధించిన ఆ పాత్ర సంబంధించిన ఒప్పందాలు ఏ ఒప్పందాల మేరకు మీరు విరమణ చేశారు దాని మీద కూడా చెప్పాలని చెప్పేసి చెప్పారు. మరి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున కూడా ఈ అంశం మీద లోక్సభలో రాహుల్ గాంధీ ఈ అంశం మీద కూడా మాట్లాడడం జరిగింది. మొత్తం ఏదేమైనా కూడా లోక్సభలో సభ ఏర్పాటు చేసి పూర్తి స్థాయిగా యుద్ధం సంబంధించిన ఏం జరిగింది, దాని పరిణామాలు ఏంటి, యుద్ధం కొనసాగింపు, యుద్ధం ప్రారంభం నుంచి ఎండింగ్ దాకా తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలు సంబంధించిన భారతదేశ రక్షణ సంబంధించిన విషయాలు సంబంధించిన యుద్ధం సంబంధించిన యుద్ధం విరమణ తర్వాత ఒప్పందాలు ఏంటి అంటే జమ్మూ కాశ్మీర్ సంబంధించిన ఒప్పందాలు, అదేవిధంగా సిమ్లా ఒప్పందాలు ఏ ఒప్పందాల మేరకు యుద్ధం విరమణ చేశారో దానికి సంబంధించి ఏ నిర్ణయాలు తీసుకున్నారో పబ్లిక్ డొమైన్లో చెప్పాలని చెప్పేసి వేణుగోపాల్ అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా ఇదే విషయం మీద మాట్లాడడం జరిగింది. మొత్తానికి ఏదైనా కూడా ఈ అంశంపై తక్షణం అఖిల పక్ష సమావేశం నిర్వహించి పార్లమెంట్లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి అందులో వీరు మొత్తం పూర్తి సమాచారాన్ని చెప్పాలని చెప్పేసి మల్లికార్జున ఖర్గే కూడా చెప్పడం జరిగింది. భారత్ పాక్ యుద్ధం కీలక వ్యాఖ్యలు మొత్తం కూడా బట్టబయలు చేయాలని చెప్పి ఖర్గే చెప్పారు. పాక్ కావాలనే భారత్ను రెచ్చగొట్టింది. ఈ అంశం మీద పాక్ అంతా పాక్పై కలిసికట్టుగా పోరాటానికి సిద్ధం కావాలని చెప్పి మల్లికార్జున ఖర్గే కూడా బలమైన మాటలైతే చెప్పడం జరిగింది. ఏదైనా కూడా భారత రక్షణ విభాగానికి సంబంధించిన మొత్తం అంటే ప్రతి స్టెప్ అంటే గత జరిగిన 6 రోజులకు సంబంధించిన యుద్ధం మొత్తం కూడా ఏ విధంగా సాగింది, యుద్ధానికి రెచ్చగొట్టిన పాకిస్తాన్ అనంతరం జరిగిన పహల్గామా దాడి జరిగిన అనంతరం తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలకు సంబంధించిన ఎటువంటి స్టెప్స్ వేశారు, దానికి సంబంధించి ఏ స్టెప్స్లో భారత్కి ఏ మేరకు లాభం చేకూరింది, దాని ఏ మేరకు ఎదురు దాడి చేయగలుగు అనే అంశాల మీద పూర్తిగా సమగ్రమైన సమాచారం